35 నుండి 38 వచనం వరకు 37 వచనం వరకు మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తత్తగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన భక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మంచిగా ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మనం స్తుతిస్తా ఉన్నాము. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడయ్యా. మీ వాక్యము ద్వారా నాతో మాతో సూటిగా మాట్లాడండి. మీ వాక్యము నాకు మాకందరికి ప్రథమ విధముగా మీరు బోధించండి. బోధకులకు బోధకుడా సహాయం చేయండి. మీ వాక్యము ద్వారా నన్ను మమ్మల్ని హెచ్చరించండి, దిద్దండి, దండించండి. మీకు మహిమకరముగా వాడుకోమని మా ప్రియ రక్షకుడు యేసు ప్రభువారి శ్రేష్ఠ హస్తములకు సమర్పించి ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నామా? అయ్యా, మనం చదువుకున్న వాక్య భాగంలో మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకొని ఉండుడి అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఏ నడుము కట్టుకోవాలంట? మనస్సును నడుము కట్టుకొని ఉండాలి. ఎందుకు మనస్సును నడుము కట్టుకొని ఉండాలి అంటే, ఆ మనస్సు నిలుపులేక, ఆ మనస్సును తమ స్వాధీనం ఉంచుకునలేక, ఆ మనస్సును కట్టుకొనకపోవటం వలన కొందరు పాపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మనం చూసాం. వారిలో మొదటివాడు ఆకాను. శపితమైన దానిలో దేవుని ఆజ్ఞకు లోబడక, శపితమైన దానిలో కొంత తెచ్చుకొని బంగారు కమ్మిని, షీనారు వస్త్రములు తీసుకుని వచ్చి తన గుడారంలో దాచిపెట్టి వాటిని చూచి ఏం చేశాడంట? ఆశించాడంట. మనస్సు నిలుపలేకపోయాడు. రెండవది గెహజీని జ్ఞాపకం చేసుకున్నాం. గెహజీ తన యొక్క యజమానుడైన ఎలీషా యుద్ధకు నయమానుడు కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు, సిరియా దేశపు కుష్ఠవ్యాధి కలిగినటువంటి నయమానుడు వాడు వెండి బంగారు తీసుకుని వస్తే, ఎలీషా నీది ఏది నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళి 7 మార్లు నదిలో మునగమనగా వెళ్ళి మునిగి బాగుపడ్డాడు. వాడు తన యజమానికి చూపిన ఆ వెండి బంగారు చూచి గెహజీ ఏం చేయలేకపోయాడు? తన మనస్సు నిలుపలేకపోయాడు. వెంటనే తన యజమానిని చూడకుండా పరిగెత్తుకొని వెళ్ళి నయమాను వారిని కలుసుకొని, నా యజమానుడు కొన్ని వస్త్రములు వెండి దమ్మన్నాడయ్యా అని చెప్పి తీసుకొని వచ్చి ఏం సంపాదించుకున్నాడు? రోగాన్ని, శాపాన్ని సంపాదించుకున్నాడు. మూడో వ్యక్తులు కూడా మనం చూసుకున్నాం. రాజైన దావీదు. రాజులు వసంతకాలం యుద్ధమునకు వెళ్ళవలసిన సమయాల్లో మేడ మీద ఇటు అటు తిరుగులాడుచు స్నానం చే ఒక స్త్రీని చూచి వాడు ఆమెతో శయనించి, ఇదిగో ఎంత ఘోరమైన తన కుటుంబమే విచ్ఛిన్నమైపోయేటువంటి గొప్ప శాపాన్ని దావీదు పొందుకున్నాడు. తన కొడుకుల చేత తరుమబడ్డాడు దావీదు 2 సార్లు. కనుక ఇలాగున అటువంటి ఆ మనస్సు నిలుపలేక జరిగించిన పాపమును బట్టి వారు శాపాన్ని, వారు మరి రోగాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూసాం. కాబట్టి మనం కూడా మన మనస్సు నిలుపలేకపోతే, మన మనస్సు కట్టుకోలేకపోతే మనం కూడా అటువంటి పరిస్థితి రావచ్చేమో అనే ఉద్దేశంతో ప్రభు నీతో నాతో ఆ సంగతి మాట్లాడాడు. ఇది కూడా మనము రెండవ అంశాన్ని, అదే వాక్యంలోని రెండవ మాటను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఆ మాట ఏమిటంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఏం వెలుగుచుండనీయాలమ్మా? దీపములు వెలుగుచుండనీయాలి.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని వారు అని 10 మంది కన్యకలను మనం చూస్తాం. అక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కునికి నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ శబ్దం వచ్చింది. ఇదిగో పెళ్లి కుమారుడు వేంచేస్తున్నాడని శబ్దం రాగానే బుద్ధిగల వారు ఏం చేశారమ్మా, తమ దివిటీలు, తమ దీపములను వెలిగించారు. పెళ్లి కుమారునితో కూడా పెళ్లి విందులోనికి వారు వెళ్ళిపోయారు. మా బుద్ధి లేని వారు తమ దివిటీలు వెలిగించలేకపోయారు, తమ దీపములు వెలిగించలేకపోయారు. అందుచేత వారు వెలుపల విడవబడ్డారు. తర్వాత వెళ్ళి తలుపు కొట్టారు. అయ్యా అయ్యా, మేము కూడా మీ పెళ్లి విందులకి వచ్చామయ్యా అంటే పెళ్లి కుమారుడు అన్నాడు, మీరెవరో నేను ఎరుగను, నా యొద్ద నుండి తొలగిపోవుడి అని అన్నాడు. కాబట్టి మన యొక్క దీపములు వెలుగుచుండనియాలి. ఏ దీపమయ్యా ఈ దీపం అంటే, మనము ఈ లోకంలో చేస్తున్నటువంటి మరి దీపము కాదు. ఈ లోకంలో నీవు నేను శారీరకంగా వెలిగించే దీపం అయితే చక్కగా వెలిగిస్తాము. కొన్ని లోకంలో మనం చూస్తే చాలా రకాల దీపాలను వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ దీపాలు ఎన్ని వెలిగించినా నీలో ఉన్న దీపం వెలగకపోతే చాలా కష్టం. ఆ దీపం ఏంటో చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను అది కదయ్యా 20 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అనే మాట ఉంటుంది. 27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ. ఏ దీపమమ్మా ఇది? ఏ దీపము? మా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టమంటే చక్కగా పెడతావు, దానికి ఏం కొదవ లేదు. దానికి కొన్ని నియమాలు ఎన్ని కట్టుబాట్లు చెప్పినా దాని ప్రకారం చేస్తావు. కానీ నీ ఆత్మను, నరుని ఆత్మ యెహోవా పెట్టిన, దేవుడు పెట్టిన దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాలు ఎన్ని వెలిగించినా కొంతసేపటికి ఆరిపోతాయి. దేవుడిచ్చిన ఆత్మ దీపాన్ని వెలిగించుకుంటే అది ఎన్నటికి నీ ఆరిపోకున్నట్లుగా కూడా చూసుకోవాలి. ఏ దీపం అమ్మా? అయ్యా ఏ దీపం వెలుగుచుండాలి ఇప్పుడు? నీలో, నాలో, మనందరిలో దేవుడిచ్చినటువంటి ఆత్మ అనే దీపము వెలుగుచుండని. అసలు ఆరిపోయిందనే కదా అని మనం అనుకోవచ్చు. ఎప్పుడు ఆరిపోయింది? ఆరిపోయింది ఒకసారి. ఎప్పుడు ఆరిపోయిందంటే, ఆదాము దేవుని ఆజ్ఞను మీరినప్పుడు ఆదాముతో దేవుడు అన్నాడు, ఈ తోట చెట్ల ఫలములన్నింటినీ నీవు తినవచ్చును, తోట మధ్యనున్న చెట్టు ఫలములను నీవు తినకూడదు, తిను దినమున నిశ్చయముగా నీవేం చేస్తావు? చస్తావు అని. చస్తావు అని దేవుడు చెప్తే కూడా ఆదాము అదను లెక్క చేయకుండా అప్పటి నుండి తిన్నాడు. దేవుని ఆజ్ఞను మీరిపోయాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అందువలన నరునిలో దేవుడిచ్చినటువంటి ఆత్మ ఏమైపోయిందంటే ఆరిపోయింది. హెబ్రీయులకు మరి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఒక మాట అంటాడు, ఇదిగో ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు జీవించు ప్రాణి ఆయను అని అంటాడు. అక్కడ దేవుడు ఆదికాండంలో ఏమని రాశాడంటే, నరునికి జీవవాయువును మొదగా నరుడు జీవాత్మ ఆయను అని అక్కడ ఉంటుంది. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే జీవించు ప్రాణి ఆయను అంటాడు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుచేత అదేమైపోయింది? ఆరిపోయింది, లేదా చనిపోయిందని చెప్పవచ్చు. అందుచేతనే ఆదాము అంతకాలము దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయ సాయంత్రంలో దేవదేవుడే తన యొద్దకు దిగి వచ్చి
అని అడుగుతూ ఎంతో ఆనందంగా దేవునితో సహవాసంతో గడిపినటువంటి ఈ యొక్క ఆదాము దేవుని ఆజ్ఞను మీరి తనలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆత్మని దీపం ఎప్పుడు ఆరిపోయిందో, ఈ ఆత్మని దీపం ఎప్పుడు చనిపోయిందో అప్పుడు అంటూ ఉన్నాడు, దేవుడు పిలువగా ఆదామా ఆదామా ఎక్కడ ఉన్నావయ్యా అంటాడు, నేను పొదల మాటలో ఉన్నానయ్యా. ఎందుకు పొదల మాటను దాక్కున్నాను? నేను ప్రతిరోజు నీతో సహవాసం చేస్తా ఉన్నాను కదా, ప్రతిరోజు నీతో మాట్లాడటం నేను వస్తా ఉన్నాను కదా, ఎందుకు పొదల మాటలు దాక్కున్నావు అంటాడు, అయ్యా నీవు పిలిచినప్పుడు దిగంబరినై ఉంటుంది కనుక నేను పొదల చాటున. మరి అంతకాలం ఎట్లున్నాడు? తనలో దేవుడు గ్రహించినటువంటి ఆత్మ అనే దీపము ఆరిపోయి ఆది నుండి ఇప్పటి వరకు మానవులలో దేవుని గూర్చిన ఆత్మ అనే దీపము ఆరిపోయి ఉంది. ఆ దీపాన్ని వెలిగించుకోమని చెప్తా ఉన్నాడు. ఆ దీపమును ఎల్లప్పుడూ నిత్యమును వెలుగుచుండనీయుడి అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా కోరుకుంటాయి. ఎందుకంటే గల్తీలు రాస్తూ పౌలున్నాడు కదా, ఆత్మ కార్యాలు వేరు, శారీరక కార్యములు వేరు. ఆత్మ అపేక్షించు కార్యాలు వేరు, శరీరం అపేక్షించు కార్యములు వేరు. శరీరం ఎప్పుడు ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా అని శరీరం ఆలోచన చేస్తుంది. ఆత్మ ఏమని ఆలోచన చేస్తారంటే ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నా, ఎప్పుడు ఆయనతో గడుపుదునా, ఆయన మాట వింటున్నా, ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతుకుదునా, ఆయన యొక్క సన్నిధిలో నేను గడుపుదునా అని ఆత్మ కోరుకుంటారు. అందుకే మీ రెండింటి మధ్య గొప్ప వైరము, గొప్ప వారు జరుగుతూ ఉంటుంది. అనేకులు మనమైతే గల్తీ రాస్తూ పౌలు అంటాడు, మీరు ఎవరి ఇచ్చను నెరవేర్చపోనుకొందురు వాడినే మీరు వాని ఇచ్చను నెరవేరుస్తారు అని అంటాడు. శరీర ఇచ్చలను నెరవేర్చపోనుకుంటే శరీర కార్యములను చూసుకుంటాము. ఆత్మ కార్యములను గురించి వివేచించి ఆత్మ కార్యములను గురించి విచారము కలిగి ఉంటే మనము ఆత్మ సంబంధమైన వారముగా ఉంటామని గల్తీలు రాసిన పౌలు కూడా అంటాడు. కాబట్టి గమనించండి, అపొస్తలుడైన పౌలు అన్నట్టుగా మన ఆత్మ అనే దీపము ఆరిపోయి ఉంది. అది వెలిగించబడాలంటే అది వెలిగించబడాలి, అది నిత్యము వెలుగుచుండనియాలి. ఎందుకు నిత్యము వెలుగుచుండనియాలి? అయ్యా, పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో నీ వెలుగవు. ఆయన పెళ్లి విందు నుండి వచ్చి ఎప్పుడు తలుపు తడతాడో నీ వెలుగవు. ఆ సమయము నీకు తెలియదు. ఆ సమయము నీ వెలుగవు గనుక నీ దీపము ఎల్లప్పుడూ ఏం చేయనియండి? వెలుగుచుండనియండి. నీ ఎవరి దీపము ఆరిపోకుండా వెలుగుచుందుట ఆయన చూచును. అగో ఆ పెళ్లి మీద నుండి వచ్చిన వాడు ఎవరి దీపం ఆరిపోకుండా ఉండట చూచును. మరి వాడిని తనతో కూడా ఏం చేస్తాడంట? ఆయన మనవలే నడుము కట్టుకొని వారికి భోజనము వడ్డించి ఆ వారితో కూడా భోజనము చేస్తాడంట. లూకా పత్రికలో మనం ఆ మాట చదువుకున్నాం. లూకా సువార్తలో 12:35 నుండి 37 వరకు ఆ మాట మనం చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి మీరు ధ్యానం చేయండి. కాబట్టి మన దీపములు వెలుగుచూకుంటున్నాయి కదా, ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఆ పెళ్లి కుమారుడు ఎంత ఆలస్యముగా వచ్చినా ఎప్పుడొచ్చినా మన దీపములు వెలుగుచూంటూ ఉన్నాయి. కాబట్టి ఆయన వచ్చిన వెంటనే మనము సిద్ధపడి ఆయనతో కూడా ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలోనికి మనం కూడా వెళ్ళటము సిద్ధంగా ఉంటాం. 10 మంది కన్యకల్లో బుద్ధి కలిగి తమ దివిటీలు పెళ్లి కుమారుడు వేయించున్నారని శబ్దము రాగానే తమ దివిటీలను వెలిగించుకున్న వారు పెళ్లి కుమారుడితో పాటు పెళ్లి విధులను ప్రవేశించారు. ఎవరైతే పెళ్లి కుమారుడు వచ్చుతున్నాడని శబ్దము రాగా తమ దివిటీలు వెలిగించుకోలేకపోయారో వారు వెలుపల విడువబడ్డారు. మనం కూడా అంతే. నీ ఆత్మ దీపం ఆరిపోయిందా? నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకునట లేదా? నిత్యము అది ఆరిపోకుండాట్లుగా నీవు జాగ్రత్త పడలేదా? నీ ఆత్మ దీపం ఆరిపోకుండాట్లుగా నీవు తగిన చర్యలు తీసుకోవడం లేదా? అయితే జాగ్రత్త, నీవు విడవబడే స్థితిలో ఉన్నావని నీవు మర్చిపోవద్దు. మన ఆత్మ దీపములు వెలుగుచున్నటకు ఇదిగో మనం కొన్ని క్రియలు, కొన్ని పనులు మనం చేయాలి.
అవేంటో మనం 2 విషయాలు మాత్రమే చూసుకొని త్వరగా ముగించేద్దాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 119వ అధ్యాయం 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై. అమ్మా, నీలో ఉన్న దేవుని ఆత్మన దీపం వెలుగుచూ ఉండి నీ త్రోవకు వెలుగు చూపాలి, నీ మార్గానికి వెలుగు చూపాలి. నీవు భగవంతుని చేరుకునే, దేవుని చేరుకునే ఆ మార్గంలో, ప్రభుతో కూడా ఉండే ఆ మార్గంలో నేను విజయం పొంది నీవు ఎదురు చూస్తున్నటువంటి ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే నీ త్రోవకు ఏం వెలుగై ఉండాలంట? దేవుని వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి నీ ఆత్మ దీపము ఆరిపోకుండానట్లుగా నీవు దేవుని వాక్యం అనే నూనెను ఏం చేసుకుంటూ ఉండాలి? పోస్తూ ఉండాలి. ఈ వాక్యం అనే, దేవుని వాక్యం అనే ఈ నూనె మనం పోసుకోకపోతే, మనం గ్రహించకపోతే, మనం వినకపోతే, మనం తెలుసుకోనకపోతే, ఈ వాక్యానికి మనము దూరం అయిపోతే మన ఆత్మ దీపాలు ఏమైపోతాయి? ఆరిపోతాయి. అమ్మా, నువ్వు సాయంత్రం ఒక దీపం వెలిగించి పెట్టావు, 1 గంట సేపు వెలుగుతుంది. నూనె అయిపోగానే ఆ దీపం అయిపోతుంది. నీలో దేవుని వాక్యం అనే ఈ నూనె నీ హృదయంలో లేకపోతే నీ ఆత్మ అనే దీపము వెలుగుచుండలేదు. ఈ వాక్యము మన పాదములకు దీపం వలె ఉంటుంది, మన త్రోవకు వెలుగునై ఉంటుంది. కాబట్టి నీ ఆత్మ దీపము నిత్యము వెలుగుచుండాలంటే దేవుని వాక్యాన్ని నీవు నిత్యము నీ హృదయాల్లో భద్రం చేసుకోవాలి. సామెతల గ్రంథంలో భక్తుడు రాసిన ఒక మాట అంటాడు, చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఆజ్ఞ ఏగా ఉంటుందంటమ్మా? దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఆ ఉపదేశములో వచ్చేటువంటి గద్దింపును అనేకులు సహించలేరు. ఎందుకంటే ఆ యొక్క ఉపదేశాన్ని సహించుటకు శరీరము అవకాశాన్ని కల్పించదు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా కోరుకుంటున్నాను. ఇంతకుముందే మనం ధ్యానం చేశాం. కాబట్టి దేవుని వాక్యములో నుండి ఒక గద్దింపు మాట, ఒక హెచ్చరిక మాట మన జీవితాన్ని, మన హృదయాన్ని తాకింది అనుకోండి, శరీరం ఒప్పుకోదు. అప్పుడు శరీరం ఏం చేస్తా అంటే కోపగించుకొని ఏం చేస్తుంది? అది దేవుని సరిగ్గా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ ఆ వాక్యాన్ని అంగీకరించి దాన్ని దిద్దుకొని ముందుకు మాత్రం వెళ్ళదు. కాబట్టి ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుంది. అమ్మా, నీలో ఉన్న ఆత్మ దీపం వెలుగుతుందో ఆరిపోతుందో జాగ్రత్తగా చూసుకో. నీవు దేవుని ఆజ్ఞను పాటిస్తూ దేవుని వాక్యానుసారముగా నీవు జీవించుచున్నంత కాలము దేవుడు నీలో ఉంచిన ఆ ఆత్మని దీపము వెలుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని వాక్యమును ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తామో, దేవుని ఆజ్ఞను మీరి ఎప్పుడు ప్రవర్తిస్తామో, దేవుని ఆజ్ఞకు తిరుగుబాటుగా మనం ఎప్పుడు నడుచుకుంటామో మన ఆత్మ దీపముల ఆనాడే ఇదిగో ఆరిపోయిన అనే సంగతి మనం ఎప్పుడు మర్చిపోవాలి. ఆరిపోతే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోకి ప్రవేశించడం నీకు వీలు లేదు. నీ దీపము ఎప్పుడు వెలుగుచూ ఉండిన యెడల నీ ప్రభువు ఎప్పుడు వచ్చినా, ఆ వివాహ మహోత్సవంలో ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా ఆ వివాహ మహోత్సవంలో పాలు పొందే భాగ్యము నీకు నాకు కలగాలంటే దేవుడిచ్చిన ఆత్మ అనే దీపము నిత్యము వెలుగుచుండనియాలి. అది దేవుని వాక్యము చేత నిత్యము వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము
వెలుగుగాను ఉంటుంది. ఉపదేశం అంటే ఇప్పుడు నేను చేసేదే ఉపదేశం. కాబట్టి ఈ ఉపదేశాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చాలా మంది నాకాన్ని అన్నట్టుగా ఉంటారు. జాగ్రత్త, ఈ ఉపదేశాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ సమయాన్ని విడిచిపెడితే నీ ఆత్మ దీపం ఆరిపోయే ప్రమాదంలో ఉంది. జాగ్రత్తగా చూసుకుందాం. రెండవది యెషయా గ్రంథము 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. మొదటి వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరక ఉండను. ఏ దీపం ఇది? రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. దేవుడు వాగ్దానం చేస్తాం. సియోను యొక్క నీతి. ఏ నీతి? సియోను యొక్క నీతి. నీ నీతి, నా నీతి, మన నీతి సూర్యకాంతి వలె ఉదయించే వరకు, నీ రక్షణ, నా రక్షణ దీపము వలె వెలుగుచున్న వరకు ప్రభు ఊరుకొనని ఆయన వాగ్దానం చేస్తా ఉంటాడు. సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరక ఉండను. దాని నీతి సూర్యుని వలెను, దాని రక్షణ దీపం వలెను వెలుగుచుండు వరకు నేను ఊరకుండనని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కనుక నీ రక్షణను, నీ నీతి క్రియలను నీవు కాపాడుకోవాలి. నీ నీతి క్రియల వలన, నీ రక్షణ వలన అది నీ ఆత్మ అనే దీపము నిత్యము వెలుగుచున్నటకు యోగ్యంగా ఉంటుంది. కాబట్టి మన నీతి, మన యొక్క పరిశుద్ధత, మన నీతి క్రియలు, మన రక్షణ దీపం వలె వెలుగుచుంటూ ఉంది. ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రక్షణ యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి దేవుడు లేపనని హృదయమందు విశ్వసించిన ప్రతి వానికి ఉచితముగా కలిగే రక్షణ. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని ఆయన పాపముల కొరకై చనిపోయి సమాధిని జయించి లేచి దేవుడు ఆయనను లేపనని హృదయమందు విశ్వసించిన ప్రతి వానికి, ఇందులో ఏ భేదము లేదు. ఇందులో ఏ విధమైనటువంటి వర్ణ భేదము గాని, కుల భేదము గాని, మత భేదము గాని ఏ భేదము లేదు. విశ్వసించిన ప్రతి వానికి నీ దేవుని రక్షణ ఉచితముగా అనుగ్రహింపబడుతుంది. ఈ రక్షణ అనే దీపమును నీవు నిత్యము వెలుగుచుండనియాలి. అది ఎట్లా వెలుగుతుందయ్యా అంటే అది నీ నీతి క్రియల వలన వెలుగుతుంది అన్నమాట. ఎట్లా వెలుగుతుంది? మన నీతి క్రియల వలన, మన పరిశుద్ధ క్రియల వలన వెలుగుతుంది. ఈ యొక్క పరిశుద్ధ క్రియల వలన నీ నీతి, మనందరి నీతి వెలుగుచుండవలనని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. కనుక జాగ్రత్త. మన ఆత్మ దీపములు ఆరిపోకూడనట్లుగా, అవి నిత్యము వెలుగుచుండునట్లుగా దేవుని వాక్యాన్ని నిత్యము మనము ధ్యానం చేయాలి, వినాలి. ఆజ్ఞకును ఉపదేశమునకు లోబడినట్లయితే నీ ఆత్మ దీపము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. మా సియోను నీతి క్రియలు సూర్యకాంతి వలెను, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు నేను దాని పక్షమందు ఉంటాను, నేను దాన్ని విడువనని దేవదేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ దీపము వెలుగుచుండు వరకు,
నీ నీతి క్రియలు సూర్యకాంతి వలె ప్రకాశింపజేయ వరకు ప్రభువు నీ పక్షంగా ఉంటాడు. అది ఎప్పుడు ప్రకాశమానంగా ప్రకాశిస్తుందంటే ఆ ప్రకాశమానమైన దేవదేవుని సన్నిధికి చేరినప్పుడు మాత్రమే అది నిత్య ప్రకాశమానమును ధరించుకొని నిత్యము వెలుగుచుండు దీపం వలె అది ఉంటుంది. కాకపోతే అందుకు ఆ నిత్య ప్రకాశమానమైన దేవుని సన్నిధికి చేరేంత వరకు నీ రక్షణ, నీ నీతి క్రియలు, నీ పరిశుద్ధత కాపాడుకోవలసిన బాధ్యత మాత్రం ప్రస్తుతము మనందరిపైన ఉంది. ఆ నిత్య తేజస్సు కలిగిన దైవ సన్నిధికి చేరేంత వరకు కూడా నీ నీతి క్రియలు, నీ పరిశుద్ధతలు నీవు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ రక్షణను గురించి యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో రాస్తూ ఒక మాట అన్నాడు. ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఒక మాట నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకొనున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటాన్ని, ఏ కిరీటాన్ని? నీ కిరీటాన్ని. ఏటా కిరీటమయ్యా? దేవుని రక్షణ అనే నీ కిరీటం, దేవుని పరిశుద్ధత అనే నీ కిరీటం, దేవుని నీతి క్రియలనే నీ కిరీటాన్ని ఎవడును అపహరింపకుండాట్లుగా ఏం చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు అపహరించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దొంగిలించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దేవుని రక్షణ కంటే, దేవుని నీతి క్రియల కంటే, పరిశుద్ధ క్రియల కంటే తమ నీతి క్రియలు ఏవో గొప్పవన్నట్టుగా చెప్పుకొని కొందరు అబద్ధ బోధకులు కూడా లోకంలో తిరుగులాడుతూ ఉన్నారు. కనుక నీ కిరీటం, నీ రక్షణ అనే కిరీటం, నీ నీతి క్రియలనే కిరీటం, నీ పరిశుద్ధత అనే కిరీటం ఎవడును అపహరింపకుండానట్లుగా ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకుంటే ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు తలుపు తీసిన యెడల ఆయనతో నీవును, నీతో కూడా ఆయనయు ఉండి ఆయనతో నడుము కట్టుకొని నీకు భోజనం వడ్డించి నీతో కూడా ఆయన ఏం చేస్తాడంట? భోజనము చేయును అన్నమాట. లూకా భక్తుడు 12:35-37 వచ్చిన వరకు మనం చదువుకున్నాం. కాబట్టి మన నడుములను కట్టుకొని మన ఆత్మ దీపమును నిత్యము వెలుగుచున్న యెడల మన ప్రభువు ఎప్పుడు వచ్చినా ప్రభుతో కూడా ఉండుటకు మనం అందరము ఎత్తబడే వారముగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించును గాక.